హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సింగరేణి కాలరీస్ ఎడ్యుకేషనల్ సొసైటీ కొత్తగూడెం తెలంగాణ నుంచి జాబ్ నోటిఫికేషన్ రావడం జరిగింది. ఈ నోటిఫికేషన్ ద్వారా పీజీ కాలేజ్, డిగ్రీ కాలేజ్ మరియు స్కూల్స్లో ఉన్నటువంటి టీచింగ్, నాన్ టీచింగ్ పోస్టులను ఫిలప్ చేయడం జరుగుతుంది. ఆ వివరాలను ఈ వీడియోలో చూద్దాం. వీడియోలోకి వెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్. మొదటిసారిగా మీరు నా వీడియో చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. పోస్టుల వివరాలు చూసే ముందు ఎవరు అప్లై చేసుకోవచ్చు, లోకల్ ఎవరు, నాన్ లోకల్ ఎవరో చూద్దాం. లోకల్ క్యాండిడేట్స్ అనగా లోకల్ ఏరియా డెఫినేషన్ చూస్తే మీరు ఫస్ట్ క్లాస్ నుంచి 7th క్లాస్ వరకు ఎక్కడ చదివారో అది మీ లోకల్ ఏరియా అవుతుంది. కొమరంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, ఆదిలాబాద్, నిర్మల్, జగిత్యాల, కరీంనగర్, రాజన్న సిరిసిల్ల, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాద్, జన్గాం, వరంగల్ రూరల్ అండ్ వరంగల్ అర్బన్ వారు లోకల్ అభ్యర్థుల కింద ట్రీట్ చేయబడతారు. పోస్టుల వివరాలు చూసినట్లయితే లెక్చరర్ ఇన్ కామర్స్ ఒకటి అండర్ గ్రాడ్యుయేట్కి, ఒకటి పోస్ట్ గ్రాడ్యుయేట్కి 2 ఖాళీలు ఉన్నాయి. అండర్ గ్రాడ్యుయేట్ ఓసీ ఉమెన్ 1 ఖాళీ ఉంది. పోస్ట్ గ్రాడ్యుయేట్ ఓసీ ఉమెన్ 1 ఖాళీ ఉంది. ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఎంకామ్ 55% మార్క్స్తో పాస్ అయి ఉండాలి. ఒకవేళ ఎస్సీ ఎస్టీ అభ్యర్థులు అప్లై చేసుకున్నట్టయితే 50% మార్కులతో పాస్ అయితే సరిపోతుంది. పిహెచ్డి, ఎంఫిల్, నెట్, స్లెట్ చేసిన వారికి ప్రిఫరెన్స్ ఇవ్వబడుతుంది. రెండవ పోస్టు లెక్చరర్ ఇన్ స్టాటిస్టిక్స్ 1 పోస్టు ఖాళీ ఉంది. ఓసీ ఉమెన్. క్వాలిఫికేషన్ ఎంఎస్సి స్టాట్స్ 55% మార్క్స్తోని పాస్ అయి ఉండాలి. ఎస్సీ ఎస్టీ అభ్యర్థులు అప్లై చేసుకున్నట్టయితే 50% మార్క్స్తోని పాస్ అయి ఉండాలి. పిహెచ్డి, ఎంఫిల్, నెట్, స్లెట్ చేసిన వారికి ప్రిఫరెన్స్ ఇవ్వబడుతుంది. తర్వాత లెక్చరర్ ఇన్ హిస్టరీ 1 పోస్ట్ ఖాళీ ఉంది. ఓసీ ఉమెన్. ఎంఏ హిస్టరీ 55%తోని పాస్ అయి ఉండాలి. ఎస్సీ ఎస్టీ అభ్యర్థులు అయితే 50% మార్క్స్తో పాస్ అయి ఉండాలి. పిహెచ్డి, ఎంఫిల్, నెట్, స్లెట్ చేసిన వారికి ప్రిఫరెన్స్ ఇవ్వబడుతుంది. తర్వాత సీనియర్ అకౌంటెంట్ 1 పోస్ట్ ఖాళీ ఉంది. ఓసీ ఉమెన్. గ్రాడ్యుయేషన్ కామర్స్ పూర్తి చేసి ఉండాలి. కనీసం 2 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉండాలి. కంప్యూటర్ నాలెడ్జ్ కలిగి ఉండాలి. ఎంఎస్ ఆఫీస్, టాలీలో ప్రవేశం ఉండాలి. తర్వాత జూనియర్ అసిస్టెంట్ మొత్తం 6 ఖాళీలు ఉన్నాయి. బీసీఏ 1 ఇది ఉమెన్కి కేటాయించబడింది. ఓసీ 2 అనగా ఇది ఉమెన్ కాదు, ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. తర్వాత ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ ఉమెన్ 1 పోస్ట్ ఖాళీ ఉంది. ఎస్సీ జనరల్ 1 పోస్ట్ ఖాళీ ఉంది. ఎస్టీ ఉమెన్ 1 పోస్ట్ ఖాళీ ఉంది. దీనికి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఏదైనా డిగ్రీ పూర్తి చేసి ఉండాలి. కంప్యూటర్ నాలెడ్జ్ ఉండాలి. ఎక్స్పీరియన్స్ ఉన్నవారికి ప్రిఫరెన్స్ ఇవ్వబడుతుంది. తర్వాత క్లాస్ 4 జాబ్స్ 4 ఉన్నాయి. ఓసీ 2. తర్వాత బీసీఏ ఉమెన్ 1 ఉంది. ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ ఉమెన్ 1 ఉంది. ఈ పోస్టులకు విద్యార్హత 10th పాస్ అయి ఉండాలి. సంబంధిత రంగంలో ఎక్స్పీరియన్స్ ఉన్న వారికి ప్రిఫరెన్స్ ఇవ్వబడుతుంది. ఈ పోస్టులకు సెలెక్ట్ అయిన అభ్యర్థులకు లెక్చరర్స్కి 40,270 రూపాయలు నెలసరి జీతం ఇవ్వబడుతుంది. సీనియర్ అకౌంటెంట్కి 17,500 రూపాయల జీతము ఇవ్వబడుతుంది. జూనియర్ అసిస్టెంట్కి నెలకి 15,000 జీతము. క్లాస్ 4 వారికి నెలకి 12,000 జీతం ఇవ్వబడుతుంది. సింగరేణి కాలరీస్ ఉమెన్స్ జూనియర్ కాలేజీలో ఉన్నటువంటి ఖాళీల భర్తీని చూద్దాం. జూనియర్ లెక్చరర్ ఇన్ ఫిజిక్స్ 2 ఖాళీలు ఉన్నాయి. ఒకటి ఓసీ ఉమెన్ 1 ఉంది. ఎస్సీ ఉమెన్ 1 ఉంది. ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఎంఎస్సి ఫిజిక్స్ 50% మార్క్స్తోని పాస్ అయి ఉండాలి. ఒకవేళ ఎస్సీ ఎస్టీ వారు అయితే ఎస్సీ ఎస్టీ వారు 45% తోటి పాస్ అయి ఉంటే సరిపోతుంది. ఎంఫిల్, పిహెచ్డి, నెట్, స్లెట్ చేసిన వారికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. తర్వాత జూనియర్ లెక్చరర్ ఇన్ జువాలజీ 2 ఖాళీలు ఉన్నాయి. ఎస్సీ ఉమెన్ 1, ఓసీ జనరల్ 1 ఉంది. క్వాలిఫికేషన్ ఎంఎస్సి జువాలజీ 50% మార్క్స్తో పాస్ అయి ఉండాలి. ఎస్సీ ఎస్టీ వారు అయితే 45% మార్క్స్తో పాస్ అయి ఉంటే సరిపోతుంది. నెట్, స్లెట్, పిహెచ్డి, ఎంఫిల్ చేసిన వారికి ప్రిఫరెన్స్ ఉంటుంది. తర్వాత జూనియర్ లెక్చరర్ ఇన్ ఇంగ్లీష్ 2 పోస్టులు ఖాళీ ఉన్నాయి. ఓసీ ఉమెన్ 1 ఖాళీ ఉంది. ఎస్సీ ఉమెన్ 1 ఖాళీ ఉంది. క్వాలిఫికేషన్ ఎంఏ ఇంగ్లీష్ 50% మార్క్స్తో పాస్ అయి ఉండాలి. ఎస్సీ ఎస్టీ వారు అయితే 45% మార్క్స్తో పాస్ అయి ఉంటే సరిపోతుంది. నెట్, స్లెట్, ఎంఫిల్, పిహెచ్డి చేసిన వారికి ఎక్కువ అవకాశం ఉంటుంది. తర్వాత జూనియర్ లెక్చరర్ ఇన్ హిస్టరీ 1 పోస్ట్ ఖాళీ ఉంది. ఓసీ ఉమెన్. ఎంఏ హిస్టరీ 50% మార్క్స్తో పాస్ అయి ఉండాలి. ఎస్సీ ఎస్టీ వారు అయితే 45% మార్క్స్తో పాస్ అయ్యి సరిపోతుంది. ఎంఫిల్, పిహెచ్డి,
నెట్ సెలెక్ట్ చేసిన వారికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. తర్వాత జూనియర్ లెక్చరర్ ఇన్ బాటనీ ఒక్క పోస్ట్ ఖాళీ ఉంది. ఓసీ ఉమెన్. ఎంఎస్సి బాటనీ 50% మార్క్స్తో పాస్ అయి ఉండాలి. ఎస్సీ ఎస్టీ వారైతే 45% మార్క్స్తో పాస్ అయి ఉంటే సరిపోతుంది. ఎంఫిల్ పిహెచ్డి నెట్ సెలెక్ట్ వారికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. తర్వాత ఫిజికల్ డైరెక్టర్ ఒక పోస్ట్ ఖాళీ ఉంది. ఓసీ ఉమెన్. ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ పోస్ట్ గ్రాడ్యుయేట్ ఎంఏ ఆర్ ఎంఎస్సి ఎంకామ్ పూర్తి చేసి ఉండాలి మరియు మాస్టర్స్ డిగ్రీ ఇన్ ఫిజికల్ ఎడ్యుకేషన్ విత్ నాట్ లెస్ దెన్ 50% మార్క్స్తో పాస్ అయి ఉండాలి. ఎస్సీ ఎస్టీ వారైతే 45% మార్క్స్తో పాస్ అయిన వారు అర్హులు. ఎంఏ ఎంఫిల్ పిహెచ్డి నెట్ సెలెక్ట్ చేసిన వారికి ఎక్కువగా ప్రిఫరెన్స్ ఇవ్వబడుతుంది. క్లాస్ 4 జాబ్స్ 2 ఉన్నాయి. ఓసీ ఉమెన్ 1, ఎస్సీ ఉమెన్ 1. 10th పాస్ అయి ఉండాలి. ఎక్స్పీరియన్స్ ఉన్న వారికి మొదటి ప్రిఫరెన్స్ ఇవ్వడం జరుగుతుంది. ఈ యొక్క పోస్టులకు జీతం జూనియర్ లెక్చరర్స్ అండ్ పీడీ ఫిజికల్ డైరెక్టర్కి నెలకి 37,000 కొంత ఇవ్వబడుతుంది. క్లాస్ 4 వారికి నెలకి 12,000 రూపాయలు ఇవ్వబడుతుంది. తర్వాత సింగరేణి కాలరీస్ ఎడ్యుకేషనల్ సొసైటీ కొత్తగూడెం స్కూల్స్లో పనిచేయడం గాను సీనియర్ అకౌంటెంట్ ఒక వేకెన్సీ ఉంది. ఎస్సీ ఉమెన్. ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ గ్రాడ్యుయేట్ ఇన్ కామర్స్ అట్లీస్ట్ 2 years వర్క్ ఎక్స్పీరియన్స్ అనేది ఉండాలి. ఎంఎస్ ఆఫీస్ వచ్చి ఉండాలి. పీజీ చేసిన వారికి ప్రిఫరెన్స్ ఇవ్వబడుతుంది. జూనియర్ అసిస్టెంట్ ఒక్క పోస్ట్ ఖాళీ ఉంది. ఇది ఓసీ వారికి. ఓసీ మేల్ ఆర్ ఫీమేల్ ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. ఏదైనా డిగ్రీ పూర్తి చేసి ఉండాలి. పీజీ చేసిన వారికి మరియు సంబంధిత రంగంలో అనుభవం ఉన్న వారికి ప్రిఫరెన్స్ ఇవ్వబడుతుంది. వీరికి జీతము నెలకి సీనియర్ అకౌంటెంట్స్కి 17,500, జూనియర్ అసిస్టెంట్స్కి 15,000 రూపాయలు జీతం ఇవ్వబడుతుంది. తర్వాత సింగరేణి కాలరీస్ హై స్కూల్స్లో మ్యాథమెటిక్స్ టీచర్ ఎస్టీ ఉమెన్ 1, ఓసీ ఉమెన్ 1, బీసీడీ ఉమెన్ 1, బీసీఈ ఉమెన్ 1, బీసీఏ జనరల్ 1, ఓసీ జనరల్ 1 ఖాళీగా ఉంది. ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ బీఎస్సీ ఎంపీసీ పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ ఇన్ మ్యాథమెటిక్స్ ఆర్ ఫిజిక్స్ ఆర్ కెమిస్ట్రీ విత్ మినిమం 50% మార్క్స్తో పాస్ అయి ఉండాలి. దాంతోపాటుగా బీఈడి మ్యాథమెటిక్ ఫిజికల్ సైన్స్ మెథడాలజీ సబ్జెక్ట్స్గా చదివి ఉండాలి. ఎస్సీ ఎస్టీ బీసీ డిఫరెంట్లీ ఏబుల్డ్ క్యాండిడేట్స్కి మినిమం 45% మార్క్స్ ఉంటే సరిపోతుంది. తర్వాత బయాలజికల్ సైన్స్ టీచర్ మొత్తం 9 పోస్టులు ఉన్నాయి. ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ ఉమెన్ 1 ఉంది. ఓసీ ఉమెన్ 2 ఉన్నాయి. ఓసీ జనరల్ 2 ఉన్నాయి. బీసీసీ ఉమెన్ 1 ఉంది. ఎస్సీ 1 ఉంది. బీసీడీ ఉమెన్ 1 ఉంది. బీసీఈ ఉమెన్ 1 ఉంది. ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ బీఎస్సీ పూర్తి చేసి ఉండాలి లేదా పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ ఇన్ బాటనీ జువాలజీ విత్ మినిమం 50% మార్క్స్తో పాస్ అయి ఉండాలి. దాంతోపాటుగా బీఎడ్ చేసి ఉండాలి. బీఎడ్లో బయాలజికల్ సైన్స్ మెథడాలజీ ఉండాలి. ఎస్సీ ఎస్టీ బీసీ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకి 45% మార్క్స్ ఉంటే సరిపోతుంది. తర్వాత సోషల్ స్టడీస్ టీచర్ మొత్తం 7 పోస్టులు ఉన్నాయి. ఎస్సీ ఉమెన్ 1, బీసీఏ ఉమెన్ 1, ఎస్టీ ఉమెన్ 1, ఓసీ 2, ఓసీ ఉమెన్ 1, బీసీసీ ఉమెన్ 1 ఉంది. వీరికి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ బ్యాచిలర్స్ డిగ్రీ పూర్తి చేసి ఉండాలి. హిస్టరీ, ఎకనామిక్స్, జాగ్రఫీ, పొలిటికల్ సైన్స్ ఆర్ పాలిటిక్స్ ఆర్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, సోషియాలజీ ఆర్ పీజీ ఇన్ ఎనీ ఆఫ్ ద అబోవ్ సబ్జెక్ట్ విత్ మినిమం 50% మార్క్స్. దాంతోపాటుగా బీఈడి విత్ సోషల్ స్టడీస్ మెథడాలజీగా చేసి ఉండాలి. ఎస్సీ ఎస్టీ బీసీ పిహెచ్ అభ్యర్థులకు 40% మార్కులతో పాస్ అయి ఉంటే సరిపోతుంది. తర్వాత పోస్ట్ ఇంగ్లీష్ టీచర్ నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ 2 ఉన్నాయి. బీసీఏ ఉమెన్ 1, ఎస్టీ ఉమెన్ 1. దీనికి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ వచ్చేసి డిగ్రీ ఇంగ్లీష్ మెయిన్ సబ్జెక్ట్గా చదివి ఉండాలి లేదా 3 సబ్జెక్ట్స్లో ఒక సబ్జెక్ట్గా చదివి ఉండాలి లేదా ఎంఏ ఇంగ్లీష్ చేసి ఉండాలి. 50% మార్క్స్ ఉండాలి. ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడీ అభ్యర్థులకు 40% మార్కులు ఉంటే సరిపోతుంది. దీంతోపాటుగా బీఈడి ఇంగ్లీష్ మెథడాలజీ చదివి ఉండాలి. తర్వాత తెలుగు పండిట్స్ 2 పోస్టులు ఉన్నాయి. బీసీఈ ఉమెన్ 1, బీసీఏ ఉమెన్ 1. ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ డిగ్రీలో తెలుగు మెయిన్ సబ్జెక్ట్గా చదివి ఉండాలి లేదా 3 ఈక్వల్ ఆప్షనల్ సబ్జెక్ట్స్లో ఒక తెలుగు సబ్జెక్ట్గా చదివి ఉండాలి లేదా డిగ్రీ ఇన్ ఓరియంటల్ లాంగ్వేజ్ ఇన్ తెలుగు చదివి ఉండాలి లేదా పీజీ తెలుగు చేసి ఉండాలి. 50% మార్క్స్ ఉండాలి. బీఏలో తెలుగు మెథడాలజీ చదివి ఉండాలి. ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడీ అభ్యర్థులకు 40% మార్కులతో పాస్ అయ్యింటే సరిపోతుంది. హిందీ పండిట్ 2 పోస్టులు ఖాళీ ఉన్నాయి. ఎస్టీ ఉమెన్ 1, బీసీబీ ఉమెన్ 1 ఉంది. ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్ హిందీ యాజ్ ఎ మెయిన్ సబ్జెక్ట్ లేదా డిగ్రీ ఇన్ ఓరియంటల్ లాంగ్వేజ్ ఇన్ హిందీ BOL లేదా ప్రవీణ్ ఆఫ్ దక్షిణ్ భారత్ హిందీ ప్రచార్ సభ ఆర్ విద్వాన్ ఆఫ్ హిందీ ప్రచార్ సభ
హైదరాబాద్ ఆర్ ఎనీ అదర్ ఈక్వలెంట్ లేదా BA డిగ్రీ స్టాండర్డ్స్. MA హిందీ చేసిన వారు BEdలో హిందీ మెథడాలజీ చదివి ఉండాలి. 50% మార్క్స్తో పాస్ అయి ఉండాలి. SC ST PWD అభ్యర్థులు 40% మార్క్ పాస్ అయి ఉంటే సరిపోతుంది. తర్వాత ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్ 2 పోస్టులు ఖాళీ ఉన్నాయి. OC 1, OC ఉమెన్ 1 ఉంది. ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ బ్యాచిలర్స్ డిగ్రీ ఫ్రమ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ విత్ మినిమం 50% మార్క్స్ అండ్ BPEd ఆర్ MPEd. SC ST PWD అభ్యర్థులు 45% మార్క్స్తో పాస్ అయ్యి సరిపోతుంది. తర్వాత జూనియర్ అసిస్టెంట్ 5 పోస్టులు ఖాళీ ఉన్నాయి. ST 1, OC 2, SC 1, BCA 1 ఉంది. ఎనీ డిగ్రీ పూర్తి చేసి ఉండాలి. PG చేసిన వారికి ఎక్స్పీరియన్స్ ఉన్న వారికి ఎక్కువగా ప్రిఫరెన్స్ ఇవ్వబడుతుంది. క్లాస్ 4 9 ఉన్నాయి. BCE ఉమెన్ 1, BCA జనరల్ 1, OC జనరల్ 2, SC ఉమెన్ 1, OC ఉమెన్ 1, BCB జనరల్ 1, ST జనరల్ 1, SC జనరల్ 1 ఉంది. SSC పాస్ అయి ఉండాలి. ఎక్స్పీరియన్స్ ఉన్న వారికి వెయిటేజ్ ఇవ్వబడుతుంది. వీరికి మంత్లీ శాలరీ వచ్చేసి టీచర్స్కి 17,500 ఇవ్వబడుతుంది. జూనియర్ అసిస్టెంట్కి 15,000 ఇవ్వబడుతుంది. క్లాస్ 4 ఎంప్లాయీస్కి 12,000 జీతం ఇవ్వబడుతుంది. అదేవిధంగా AP టెట్, TS టెట్ లేదా CTET క్వాలిఫై అయి ఉండాలి. ఏజ్ రిలాక్సేషన్ మినిమం 18 years ఉండాలి. మ్యాక్సిమం 44 years వరకు ఉండాలి. SC ST BC వారికి 5 సంవత్సరాల రిలాక్సేషన్ ఉంది. PWD అభ్యర్థులకు 10 సంవత్సరాల రిలాక్సేషన్ ఉంది. ఆసక్తి అర్హత ఉన్నటువంటి అభ్యర్థులు ఏ విధంగా అప్లై చేసుకోవాలి అంటే మీరు 17/11/2020 నుంచి 7/12/2020 సాయంత్రం 5 గంటల లోపు మీరు www.sces.co.in లేదా www.scwdegreeandpgcollege.com లాగిన్ అయ్యి దానిలో ఉన్నటువంటి అప్లికేషన్ ఫార్మేట్ని డౌన్లోడ్ చేసుకొని మీకు సంబంధించినటువంటి మీ సర్టిఫికేట్లను సెల్ఫ్ అటెస్టేషన్ చేసి మీ కలర్ ఫోటో పేస్ట్ చేసి మీరు ఇక్కడ ఉన్నటువంటి అడ్రస్కి మీరు పోస్ట్ చేయాల్సి ఉంటుంది. పోస్ట్ చేయాల్సినటువంటి అడ్రస్ GM ఎడ్యుకేషన్ సెక్రటరీ సింగరేణి కాలరీస్ ఎడ్యుకేషనల్ సొసైటీ UM 14 రైటర్ బస్తీ కొత్తగూడెం పోస్ట్ పిన్ 507101 భద్రాద్రి కొత్తగూడెం తెలంగాణకి మీరు పోస్ట్ చేయాల్సి ఉంటుంది.